హలో గాయస్, గుడ్ మార్నింగ్. హాయ్ చెప్పరా. హాయ్. సో యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా, ఈ వీకెండ్ ఒక రైడ్ ఉంది అని, 2 day ట్రిప్. 3 అయింది టైం, మేము లేట్ యాజ్ యూజువల్. సో మేమందరం 6 members వెళ్తున్నాం. ఆల్రెడీ 4 members గ్యాదర్ అయ్యాం, ఇంకో 2 రావాలి, చిన్న డిలే. సో మేమైతే ఒక రైడ్ వన్ సైడ్ మాకు 250 kilometers కవర్ అవుతుంది. అప్ అండ్ డౌన్ మేబీ కొంచెం సెకండరీ డీవియేషన్స్ ఉంటాయి, సో టోటల్ చెప్పలేము ఎంత వెళ్తుందో. అండ్ చెప్పా కదా కొంచెం డిఫరెంట్ స్పెషల్ ఉంటుందని ఈ రైడ్లో. అదేంటనేది ఇప్పుడే చెప్పను, కొంచెం ముందు చూడండి తెలుస్తుంది. నాకైతే ఇది ఫస్ట్ టైం, మరి నాకు తెలిసి ఇది ఎక్స్పీరియన్స్డ్, ఆడు కూడా ఎక్స్పీరియన్స్. సో చూద్దాం ఏం దొరుకుతుందో, నాకు తెలియదు. నాకు ఫస్ట్ టైం, కొంచెం అడ్వెంచరస్గా ఉంటుంది, కాంప్లికేటెడ్గా ఉంటుంది. చాలా బాగుంది మనం వెళ్ళే ప్లేస్ కూడా, మీరు ఎంటర్టైన్ ఫీల్ అవ్వచ్చు. సో లెట్స్ కంటిన్యూ విత్ ద రైడ్. మొత్తానికి స్టార్ట్ అయ్యాము ఆఫ్టర్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ డిలే. 3:30 పర్లేదు, నాకేమంత కంగారులో లేము కాబట్టి. ఇదేంటబ్బా, ఒక సైడ్ ఎల్లో వస్తుంది, ఒక సైడ్ ఏమో వైట్ వస్తుంది. ఎల్లో ఆన్ చేస్తే ఎంతసేపు బాగానే ఉంది కదా. చాలా రోజులైక హైవే మీదకి వచ్చా కదా, విండ్ భలే ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. సో మేము మొత్తం 6 bikes. నాది ఒక ఏజ్ది స్క్రాంబ్లర్ ఉంది, రెబల్ బైక్, అండ్ ఏప్రిలియా SR 160 ఉంది, ఒక స్కూటీ క్లాసిక్, అండ్ ఒక హంటర్ 350, హిమాలయన్ 411. అంతే 6 bikes. అందులో 3 ఎన్ఫీల్డ్స్, ఒక స్కూటీ, ఒకటి హార్నెట్ అండ్ ఒకటి స్క్రాంబ్లర్. సో ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ గురించి చెప్తాను. ఇట్ ఈస్ టైటిల్ చూసారు కదా, తరబు వాటర్ ఫాల్స్. దానికి ఇంకో పేరు కూడా ఉంది, పిట్టల బుర్ర సంథింగ్ వాటర్ ఫాల్స్ అని. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐ జస్ట్ నేను నేమ్ టైప్ చేస్తాను మీకు. అది ఒఫిషియల్ అదే నేమ్ కాదు, ఎందుకంటే మనకి ఎందులోనూ అది ఒఫిషియల్గా కనిపించదు. ఈ సెకండ్ నేమ్ అనేది ఒక ప్లేస్ పేరు, దాన్ని నియర్ బై ఉన్న ప్లేస్. సో ఆల్సో నోన్ యాజ్ అంటారు, అంతే, నథింగ్ మచ్ స్పెషల్. పైగా మాకు ఒక అడ్వెంచర్ కూడా వెయిటింగ్లో ఉంది. మేబీ అది వేరే వాళ్ళకి కామన్ అయి ఉండొచ్చు, నాకైతే అది ఫస్ట్ టైం. ఎందుకంటే చాలా లిమిటేషన్స్ ఉంటాయి దానికి, అందుకు అన్నీ మనం సార్ట్అవుట్ చేయలేము అన్ని చోట్ల. సో పర్లేదు, కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. అండ్ సైడ్ లెట్స్ గివ్ ఇట్ ఎ ట్రై. అండ్ ఈ వాటర్ ఫాల్ మనకి ఒడిషా బార్డర్ దగ్గర ఉంటుంది. మళ్ళీ ఎల్లో లైట్ లెడీ హెల్, ఒడిషా బార్డర్ కాబట్టి మనం సబ్బవరం దగ్గర నుంచి కూడా వెళ్ళొచ్చు, పాడేరు రూట్లో వెళ్ళొచ్చు, లంబసింగి రూట్లో వెళ్ళొచ్చు. బాగా తిరగాలి అంటే విజయనగరం, లేదు అంటే అరకు నుంచి కూడా వెళ్ళొచ్చు. టైం 7 అయింది. మేము జస్ట్ ఒక కాఫీ బ్రేక్ కోసం అని ఆగాము. ఫుల్ గాలి అండ్ జస్ట్ అబౌట్ టు రెయిన్. ఐ థింక్ వర్షం పడితే బాగుంటుంది. మేము వర్షం పడాలి, తడవాలి అనుకునే డిసైడ్ అయ్యి వచ్చాం. మిగతా వాళ్ళు వెళ్ళిపోయి నేనైతే పక్కా జస్ట్ బ్యాగ్ తడవకుండా రెయిన్ కవర్ వేసేసి నేనైతే పక్కా తడుస్తా. ఈసారి క్యామ్ ఆడియో ఆఫ్ చేసి, అంటే మైక్ డిస్కనెక్ట్ చేసి వాటర్ ప్రూఫ్ కేస్ పెట్టి రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను నేను. ఎలా వస్తుంది చూద్దాము అని. చిత్రకూట వెళ్ళినప్పుడు అది మిస్ చేసాం కదా, ఆ హెవీ రెయిన్. అదే అప్పుడు ఏం కనిపించదు కూడా, ఎలా అయినా ఈవినింగ్ కాబట్టి. పాడేరు మాకు ఇంకొక 10 kilometers. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి విల్ హెడ్ అగైన్ టు our ultimate destination.
ఫర్ డే 1. పకోడీ తింటున్నాం ఫ్రెండ్స్. See guys, వ్యూ ఎంత బాగుంది, మొత్తం మంచుతో జస్ట్ మొత్తం వెట్ గ్రీనరీ సరౌండింగ్స్, అక్కడక్కడ కొంచెం డ్యూ. అండ్ ద టైమ్ ఈస్ 10:30. ఈ టైంకి ఎంత మంచి వెదర్. మేము ఇంకా 29 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ తారాబు. చాలా స్టాప్స్, కొన్ని అటు ఇటు రూట్ ఇష్యూస్ వల్ల చాలా డిలే అయింది. స్టాప్స్ చాలా ఎక్కువ తీసుకున్నాం మేము. 6 మెంబర్స్ ఉన్నాం కదా, కొంచెం ఏమంటారు కనెక్ట్ అవ్వడానికి టైం పట్టింది. వాటర్ ఫాల్కి దగ్గరలో ఏమి ఉండవు తినడానికి. సో మేము జస్ట్ కొన్ని స్నాక్స్ అండ్ అదర్ థింగ్స్ తీసుకున్నాము ఇక్కడ నియర్ బై షాప్లో. ప్రస్తుతానికైతే వెదర్ ఎక్కడా డిసప్పాయింట్ చేయలేదు. ఒకటే ప్రాబ్లం అంటే వర్షం పడలేదు. ఇంకా మేము వర్షం గురించే చూస్తున్నాము. ఎస్పెషల్లీ నేను చెప్పా కదా, డిసైడ్ అయ్యా ఈరోజు అడుగుదాము అని. వర్షం మాత్రం పట్టలే, లైట్గా చినుకులు పడ్డాయి అంతే. దానికి వాటర్ ప్రూఫ్ కేస్ పెట్టేశాను, వర్షం మాత్రం పడలే. లొకేషన్ బాగుంటుంది, వర్షం పట్టలేదు, ఎంతసేపు అని చెప్పి వెయిట్ చేస్తామని చెప్పి మార్చేశాను. ఇప్పుడే ఒక 15 minutes బ్యాక్ నేను మార్చాను అనమాట కేసు, వాటర్ ప్రూఫ్ నుంచి నార్మల్కి ఆడియో రికార్డింగ్కి. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది, అందరూ మళ్ళీ రెయిన్ గేర్ వేసుకుంటున్నారు. నేను మళ్ళీ కేసు మార్చాలి. పడితే కంప్లీట్గా పడాలి, అప్పుడే బాగుంటుంది. లైట్గా పడి ఆగిపోతుంది. మంచిగా తడిసేద్దాం అనుకున్నాం మేము. కాదు, ఇప్పుడు దిగిపోతున్నాం. ఎక్కడ అనిపిస్తాం? సేఫ్ వచ్చేది. ఇందరు నేను జస్ట్ మిస్ పానీ గారి దగ్గరికి వెళ్ళిపోయి ఇలా తిరిగిపోయాను. సేఫ్ వచ్చేది. సో గాయ్స్, ఫైనల్లీ చాలా ఇబ్బందుల తర్వాత, చాలా రూట్ చేంజెస్ తర్వాత వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నాము. చిన్న ట్రెక్ ఉంటుంది కిందకి. అండ్ ఇక్కడ అప్రోచ్ రోడ్ అస్సలు బాగాలేదు. మెయిన్ అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో అది రోడ్ వేస్తున్నారట, దానివల్ల ఫుల్ డ్యామేజ్లో ఉంది. బైక్స్ వెళ్ళలేవు. 3 kilometers 2 kilometers నడవాలి అన్నారు. ఆల్టర్నేట్ రూట్ మేము ట్రై చేసాము, అది ఒక డిజాస్టర్ అయింది. మీకు రికార్డింగ్ ఐ జస్ట్ ఇంక్లూడ్ ద రికార్డింగ్. ఇప్పుడు వాటర్ ఫాల్కి వెళ్తున్నాం. ఫైనల్లీ టైం 1:30. అనుకున్న దానికంటే ఒక 3 hours లేట్. సో మొత్తం ఇప్పుడు కొండ దిగాలి. రోడ్ అయితే అసలు బాగాలేదు. జస్ట్ వాటర్ ఫాల్ దగ్గర వర్షాలకి తవ్వడానికి కొంత సౌండ్ వస్తుంది. వాటర్ ఫాల్, లెట్స్ గో క్విక్లీ. ఆల్ బాయ్స్ ఆర్ ఎక్సైటెడ్. Guys, after
సమ్ ఇన్సేన్ ట్రెక్. వీఆర్ ఫైనల్లీ హియర్. ఇంకా దిగాలి కిందకి, ఇంకా చాలా కిందకి వెళ్ళాలి. కింద వరకు వెళ్ళాలి. లెట్స్ గో. సో ఫైనల్లీ కిందకు వచ్చాము నీట్గా కష్టపడి. అండ్ వర్షం స్టార్ట్ అయింది. రెయిన్ కోట్ వేసి వాటర్లో కూర్చున్నాం మేము. మిగతా వాళ్ళేమో దారిలో ఉన్నారు, ఇరుక్కుపోయారు. పైకి వెళ్ళడం ఒక పెద్ద టాస్క్ ఇప్పుడు. వర్షానికి ఫ్లో ఎక్కువ ఉంది ఇక్కడ. మ్యాక్సిమం అంటే వాటర్ ఫాల్ దగ్గరగా ఉన్న ప్లేసెస్లో దిక్కకూడదు. ఒక 20 మీటర్ లోతుంది. డేంజర్ బోట్స్ ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ. సో నాట్ సేఫ్. మేము ఇటు సైడ్ దిగట్లేదు. వర్షం పడుతుంది, ఇంకా ప్రస్తుతం తడిసిపోయి ఉన్నాము. మాకు ఏం చేయాలి తెలియట్లే. ఎందుకంటే మేము బైక్స్ తీసి వెళ్దామన్నా ముందు పైకి వెళ్ళాలి, కొండపైకి. మొత్తం ట్రెక్ జారుతూ ఉంటుంది. వర్షం లేనప్పుడే ఫుల్ జారింది. ఇప్పుడు ఎలా ఉంటుందో కాసేపు వెయిట్ చేస్తాము. అండ్ బైక్స్ తీయాలన్నా కూడా ఒక ప్రాబ్లం ఉంది ఇప్పుడు. ఎందుకంటే మొత్తం బురదలో వచ్చాము మేము. ఒక 2 కిలోమీటర్స్ కంటే ఎక్కువేమో, 2.5. ఇందాకే వర్షం లేనప్పుడే ఫుల్ జారిపోయాయి బైక్స్. క్లాసిక్ ఇంకా స్క్రాంబ్లర్ చాలా ఇబ్బంది పడ్డాయి వెయిట్. సో ఇప్పుడు వర్షంలో ఎలా ఉంటుందో తెలియదు అస్సలు. నిజంగా కాసేపు చిల్లయి వర్షం ఆగాక వెళ్దామని. లెట్స్ సీ. సో గాయ్స్ చూసారు కదా, ఆఫ్ రోడ్ ఇలా ఉంది. వర్షం పడినా పడకపోయినా కొంచెం ఈరోజు ఇలాగే ఉంది. ఆబ్వియస్లీ ఇది వెట్ మట్టి కాబట్టి. సో ఇక్కడికి వచ్చేవాళ్ళు కొంచెం ఆఫ్ రోడ్ ఎక్కువే ఉంటుంది. మోడరేట్ టు ఎక్స్ట్రీమ్ అని చెప్పచ్చు. ఈ బురద వల్ల అంతే, టైర్స్ జారుతాయి కాబట్టి. సో ఈ ప్లేస్కి రావాలి అనుకుంటే కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది. ఈ ట్రెక్ కూడా కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది, ఈజీ కాదు. అండ్ ఫ్యామిలీ అండ్ ఫిజికల్లీ వీక్గా ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి. ప్లేస్ బాగుందన్నంత మాత్రాన అందరం విజిట్ చేయగలము అని లేదు. ఓకే, ఇది రిటర్న్ వెళ్తున్నప్పుడు షూట్ చేస్తున్నాను నేను. టైమ్ ఈజ్ 4:55. మాకు వస్తున్నప్పుడు కూడా సిమిలర్ సిచ్యువేషన్. మాకు ఇంకా కొంచెం హార్డ్ ఉంది, ఎందుకంటే మా టైర్స్ మొత్తం మట్టితో కవర్ అయిపోయి ఉంది. వచ్చాం కదా దానివల్ల. సో అస్సలు గ్రిప్ దొరకట్లే. కనీసం వచ్చినప్పుడు ఎలా ఉందో అలా కూడా లేదు. అండ్ అడిషనల్లీ వర్షం కూడా పడింది, కొంచెం వెట్ అయిపోయింది గ్రౌండ్. ఈ ప్లేస్కి రావాలంటే కొంచెం ప్రిపేర్డ్ అయి ఉండండి. ఈ కండిషన్స్ ఉంటాయి, దానికి మీరు మీట్ అవుతారు అనుకుంటేనే విజిట్ చేయండి. అదే సజెస్ట్ చేస్తాను నేను. అంతే, కొంచెం చినుకలు పడుతున్నాయి. జస్ట్ ఇది కవర్ చేద్దామని చెప్పి నేను ఇంకా కెమెరా సెటప్ పెట్టి రికార్డ్ చేస్తున్నాను. I'll just turn it off soon. This is one second. This is Tarabu Waterfalls, also known as Pittalaburra Waterfalls, near Kamalakonda, Andhra Pradesh, Odisha border. This is my experience. Approach road is horrible. మీకు బాగా ఛాలెంజింగ్ అడ్వెంచర్ ఆఫ్ రోడ్ కావాలి అంటే యూ కెన్ విజిట్. అదర్వైజ్ నో, యూ కెన్ స్కిప్ దిస్ ప్లేస్. ట్రెక్కింగ్ కూడా ఉంటుంది, లగేజ్ ఎక్కువ క్యారీ చేసుకోకూడదు మీరు. దట్ ఈస్ రికమెండెడ్. So that's it for this video, guys. And after this we have our first time adventure of something. It will be covered in the next episode. So that's it for this video. The purpose of it is covering Tarabu Waterfalls, and we have done it after some struggle. అంతే అండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రికమెండ్ చేయండి మీ ఫ్రెండ్స్కి. చూసారా రోడ్, చూసారా? ఇప్పుడు మనం వెళ్ళాలన్నమాట.
వీలైనంత వరకు నీట్గా యాక్సలరేషన్ ఎక్కువ ఇస్తే లేదా వీల్ స్పిన్ ఎక్కువ చేస్తే టైర్ స్కిడ్ అయిపోతుంది అనమాట. అక్కడే వీల్ రొటేట్ అయిపోయి కాన్స్టెంట్ యాక్సలరేషన్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయాలి, కానీ ఇక్కడ అసలు అవ్వట్లేదు. వచ్చేప్పుడు అలా బాగానే వచ్చేసాము. ఏప్రిలియా స్కూటీ అండ్ నా బైక్ అసలు స్ట్రగుల్ అవ్వలేదు. వచ్చేటప్పుడు హ్యాపీగా వచ్చేసాం. రిటర్న్ మాత్రం చెప్తున్నా కదా, మిగతా బైక్స్ ఎలా వస్తాయో హిమాలయన్ మేబీ వస్తుంది. స్క్రాంబ్లర్ ఐ డౌట్. స్క్రాంబ్లర్, హంటర్ అండ్ ఎన్ఫీల్డ్ కొంచెం స్ట్రగుల్ అవ్వాలి. So guys, we'll meet again in the episode 2 of this trip, of this 2-day trip. It includes our adventure, a mini adventure. Simple. Dini continuation adi. So until then, see you guys. We'll meet again in episode 2, my next vlog. Bye.